హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలతో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోవనే వాళ్ళకి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఎప్పుడు ఒకటి కాకుండా ఫాస్ట్గా చేసుకునే వాళ్ళకి ఈజీగా చేసుకునే రెసిపీ అనేది చూపించిపోతున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి బాండలు పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, చెక్క మొగ్గ వేసాను, అంతేనండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కలుపుకుంటూ కొంచెం మనం అది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టుకోబాకండి. ఆనియన్స్ ఏంటంటే కలర్ మారిపోతుంటాయి, అందువల్ల ఏంటంటే ఇలా సన్న మంట మీద ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేదాకా ఉంచుకుంటే ఆ వాసన అనేది అడుగంటుకోకుండా కలుపుకోండి. ముందు మెయిన్ అడుగంటుకోకుండా చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో ఉన్న గుజ్జు వచ్చేదాకా మనం బాగా ఎంత కలుపుకుంటే అంత బాగా గుజ్జు అనేది వస్తుంది. మెయిన్ ఇంకా దీంట్లో వాటర్ వేయకుండా చేసుకుంటాం అనమాట. వాటర్ అనేది ఇంకా రొయ్యల్లో ఉన్న వాటరే వస్తుంది కాబట్టి టమాటాలు ఎంత గుజ్జుగా చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. మనం అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఇవి అడుగంటుకోకుండా కూడా కడుక్కుంటూ ఇదిగో చూడండి ఇలా. తర్వాత వచ్చేసి మనం వాటర్ లేకుండా వాటర్ పెట్టాను కదా, వాటర్ పక్కన ప్లేట్లో పెట్టి వాటర్లో నుంచి తీసి వాటర్ అంతా వచ్చేస్తారు. రొయ్యల్లో కొంచెం వాటర్ వేయాల్సిన అవసరం వాటర్ లేదు. వాటర్ ఇలా మొత్తం ఒక తడవ అంతా కలిపేసేసుకొని మొత్తం ఒక తడవ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా నీట్గా కలుపుకోండి. తర్వాత కారం మనకు రుచికి సరిపోయినంత కారం వేస్తున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఘాటుగా అల్లం వెల్లుల్లి మనం పేస్ట్ వేసి ఉంటాం కాబట్టి. తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, ఇవి మళ్ళీ మిక్స్ చేసుకొని నీట్గా కలుపుకోండి. ఇంకా వాటర్ అనేది వేయకుండా చెప్పాను కదా, మొత్తం మనం సిమ్లోనే పెట్టుకొని గ్రేవీ అనేది చేసుకోవాలి. ఇది డ్రైగా అయితేనే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. నీట్గా ఇదిగోండి, ఎక్కడ మనం వాటర్ అయిపోయినా ఆ రొయ్యలో ఉన్న వాటర్ కూడా వస్తాయి. ఇలాగే మనం మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి, అడుగంటుకోకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్ ఫైనల్గా దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం డ్రైగా కావాలనే వాళ్ళు ఇంకా డ్రైగా చేసుకోండి, గట్టిగా. ఇలాగే కాదు ఇంకొంచెం ఈ గుజ్జు చాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఆపేసేసుకోవచ్చు. ఇంకా డ్రైగా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా లాస్ట్ ఫైనల్గా చల్లేసేసుకున్నాను అనమాట. ఇది ఇంకా కలుపుకుంటూ ఉండాలి. అడుగు వాటర్ వేయం కాబట్టి అడుగంటుకోకుండా కింద అడుగు మంట కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం. ఇంతే, చాలా సింపుల్గా రొయ్యల కర్రీ అనేది చూపించాను. ఈ వీడియో నచ్చితే లైక్